అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇండిగో రెక్కలు తెగాయి. ఇటు ప్రయాణికులకు చుక్కలు కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 523 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. వందలాది ఇండిగో విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక లోపం, సిబ్బంది కొరత వంటి సమస్యలతోటి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, గోవా, అహ్మదాబాదుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 225 ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి 104 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 102, శంషాబాద్లో 132 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో సర్వీసుల రద్దుపై కేంద్రం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. సంక్షోభానికి కారకులను కఠినంగా శిక్షిస్తా ఉంది. ఇటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. విమాన కార్యకలాపాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఇండిగోను ఆదేశించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రీస్టార్ట్ పనులు శరవేగంగా జరగాలి అన్నారు. మరోవైపు సర్వీసులను తగ్గించుకునే పనిలో పడింది ఇండిగో. ఈ నెల 8 నుంచి విమాన సర్వీసులు తగ్గించనుంది. ఫిబ్రవరి 10 నాటికి సమస్యలను పరిష్కరిస్తామని డీజీసీఏకు హామీ ఇచ్చింది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎగ్జాక్ట్గా ఇష్యూ ఏమని చెప్తా ఉంది ఇండిగో? డీజీసీఏకి ఏమని చెప్పింది? ఫిబ్రవరి 8 వరకు మేము చెయ్యము అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు సర్వీసులు ఆల్రెడీ బుక్ చేసుకున్న సర్వీసులు క్యాన్సిల్ చేస్తే ఆల్టర్నేట్ ఏంటి? ఏం జరుగుతోంది అసలు? ప్రధానంగా ఎఫ్టీడీఎల్కి సంబంధించిన అంశాన్ని ఇటు డీజీసీఏ ముందు ఉంచుతుంది ఇండిగో విమానయాన సంస్థ. ఈ సమస్యను పరిష్కరించడానికి, అంటే ఇండిగోలో ఉన్న విమాన సర్వీసులన్నీ కూడా యథావిధిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలు అందించాలంటే ఫిబ్రవరి 10వ తేదీ, అంటే 2026 ఫిబ్రవరి 10వ తేదీ, అంటే సుమారు 2 నెలలకు పైగా సమయం పడుతుందన్న విషయాన్ని నిన్న డీజీసీఏ అధికారులకి ఇటు ముఖ్యంగా ఇండిగోకు సంబంధించిన సంస్థ వెల్లడించడం జరిగింది. అయితే ఈ నిబంధనలను ఉపసంహరించుకుంటూ కేంద్ర డీజీసీఏ ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కూడా వెంటనే ఇండిగో సంస్థ తమ సేవలను పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సైతం ఆదేశించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా దేశవ్యాప్తంగా సుమారు 550 వరకు కూడా విమానాలు రద్దయిపోయిన పరిస్థితి ఇండిగో సంస్థకు సంబంధించి. ముఖ్యంగా ఏకపక్షంగా మోనోపోలీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఇతర విమానయాన సంస్థలు కూడా ఇండిగో లాగా డొమెస్టిక్ సేవల్ని అందించడం లేదు. భారతదేశంలో విస్తృత స్థాయిలో ముఖ్యంగా హవాయి జవాజ్, ముఖ్యంగా హవాయి చెప్పులు వేసుకునే వాళ్ళు హవాయి జవాజ్ మీద ప్రయాణించాలని చెప్పి ప్రధాని మోడీ చెప్పడం, ప్రభుత్వానికి అనుగుణంగానే ఇటు ఇండిగో కూడా తమ విమానయాన సర్వీసుల్ని దేశవ్యాప్తంగా విస్తరించడం. సో ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత ఈ రోజు జరిగిన ముఖ్యంగా గడిచిన 3 రోజులుగా ఏదైతే విమానాలు రద్దవుతున్నాయో దీనికి సంబంధించి రాజకీయంగానూ చర్చ జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇటు పౌర విమానయాన శాఖ, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విమానాల రద్దు అలాగే వైఫల్యానికి సంబంధించి, ఆలస్యానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ప్రజానీకం ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆఖరిగా ఈ నిందను ప్రభుత్వం మోయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిపైన ఎంక్వైరీకి కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే డీజీసీఏ తమ ఈ ఎఫ్టీడీఎల్కి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉపసంహరించుకున్నారో, సో ఈ ఫ్లైట్ డ్యూటీకి సంబంధించిన టైం లిమిటేషన్కి సంబంధించిన ఉత్తర్వులకు సంబంధించి ఇవి కానీ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టుంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు. ఈ సంక్షోభానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పింది. దాని గురించి ఇండిగో ఎలా రియాక్ట్ అవుతోంది? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కావాలని ఇండిగో సంస్థ చేసిందా, లేక ఉద్దేశపూర్వకంగా జరిపారా, లేక తమ తప్పు లేకుండా ముఖ్యంగా ఉద్యోగ నిబంధనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగానే ఇది జరిగింది. ఎందుకంటే కావాలని చెప్పి చేస్తే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలను ఇండిగో సంస్థకు సంబంధించిన సిబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే ఇండిగో సంస్థ మీ నిబంధనల ప్రకారం మేము నడుచుకున్నాం కాబట్టి ఇంత పెద్ద సమస్య తలెత్తింది అన్న విషయాన్ని, ముఖ్యంగా దానికి కేవలం ఈ ముఖ్యంగా ఎఫ్డిటిఎల్కి సంబంధించిన అంశమే కాకుండా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, ఈ విధంగా అనేక కారణాలను చెప్తోంది. సో దీన్ని కేంద్రం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు హఠాత్తుగా ముఖ్యంగా ఇన్ని వందల విమానాలు రద్దయ్యే, ప్రయాణికులు ముందస్తుగానే ప్లాన్ చేసుకున్న వారు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. వాళ్ళకి రీఫండ్ కానీ వాళ్ళ ట్రావెల్ షెడ్యూల్స్ కానీ చాలా ప్రభావాన్ని ఇటు ప్రయాణికులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికిప్పుడు ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒక 2-3 రోజుల్లో కొన్ని విమానాలు ఇటు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి వరకు ఢిల్లీలో విమానాలు రద్దు చేశారు. ముంబై అలాగే బెంగళూరులో, చెన్నైలో ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా విమానాలు రద్దు చేశారు. సో ఇప్పుడు ఈ నిబంధనలు సడలించారు కాబట్టి సో పైలట్లందరూ కూడా విధులకు హాజరై యథావిధిగా షెడ్యూల్ రోస్టర్ ప్రకారం నడిస్తే కనుక కొంత
ఇండిగో సంస్థ ప్రయాణికులకు ఇటు విమానయాన సర్వీసులని సేవలను అందించే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో విమాన సర్వీసులన్నీ సాధారణంగా జరగాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగాలంటే మాత్రం ఫిబ్రవరి 10 వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. సో ఆలోపు ప్రతి 15 రోజులకు ప్రతిపక్షం రోజులకు ఒకసారి కేంద్ర విమానయాన శాఖ DGCA ఇండిగో సంబంధించిన విమాన సేవలు ఏ విధంగా నడుస్తాయి వీటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. సో చూడాలి మరి ప్రభుత్వం దీనికి సంబంధించిన ఎంక్వైరీలో ఎవరిని ఈ విమానాల ఆలస్యం రద్దుకు సంబంధించి కారణంగా తెలుస్తారు, ఎవరిపై చర్యలు తీసుకుంటారని మాత్రం మనం వేచి చూడాలి.